లేకుంటే ఇగ్నోలో కూడా మీరు చేయడానికి అవకాశం ఉంది, లేకుంటే కాకతీయ యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అయినా, పీజీఆర్ఆర్ కాకతీయ యూనివర్సిటీ అయినా, ఎస్డిఎల్సిలో కూడా మీరు ఎంబీఏ ఓపెన్లో చేయొచ్చు. ఐసెట్ రాయండి, ఐసెట్ రాస్తే మీకు బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. ఆ ర్యాంకును బేస్ చేసుకుని కూడా అక్కడ ఓపెన్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఐసెట్ ఎగ్జామ్ అయితే రాయండి ఇప్పుడు రైట్ నౌ. ఓకే, ఆల్రెడీ ఐసెట్ మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సోని ఒక్కసారి కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఐసెట్ నోటిఫికేషన్ వచ్చింది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్క్ టెస్ట్ ఉంది. ఒక్కసారి ఐసెట్ ఫోల్డర్కి వెళ్ళండి, అక్కడ ఖచ్చితంగా మీకు మార్క్ టెస్ట్ కనిపిస్తుంది. ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్కులు వస్తాయి, అండ్ మీకు సిలబస్ ఏముంది, సో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది టోటల్ మనకి వీడియోస్ అనేది ఐసెట్ ఫోల్డర్లో ఉన్నాయి. ఒకసారి చూసుకోండి సిలబస్తో సహా. అండ్ ఫండమెంటల్ వీడియోస్ కూడా ఉండడం జరిగింది, అవి చూసుకుంటే మీకు 100+ మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇంకా చదివితే ఇంకా మంచి మార్కులు వస్తాయి. ఆల్రెడీ అవి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఏ సర్టిఫికేట్ అయినా సరే గుర్తుంచుకోండి, సో నా 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా సరే ఇఫటాల్ నాకు జాబ్ వస్తే అది ఎంక్వైరీకి వెళ్ళడం జరుగుతుంది, జెన్యూనా కాదా, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్కి వెళ్తుంది, డిగ్రీ పీజీ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ వెళ్తుంది. సో నాకు ఇంకా వేరే సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా సర్టిఫికేట్లు మీకు జాబ్ వచ్చిన తర్వాత వితిన్ 3 months లోపు ఎంక్వైరీకి వెళ్ళడం జరుగుతుంది ప్రతి సర్టిఫికేట్. సో అదే మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికేటే అనుకోండి, సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నాంపల్లి దగ్గరికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ ఒరిజినలా కాదా అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే సెకండరీ ఎడ్యుకేషన్కి వెళ్ళి మరి ఇది ఒరిజినలా కాదా అనేది ఎంక్వైరీ జరుగుతుంది. అదే డిగ్రీ సర్టిఫికేట్ అనుకోండి, సో కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, అక్కడ కూడా జెన్యూన్గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. జాబ్ వచ్చిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. కొందరికి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిన తర్వాత ఒక 3 months 3 years తర్వాత, ఒక 12 years తర్వాత కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ ఎంతైతే శాలరీ పేమెంట్ చేసిందో అంతా కూడా రికవరీ చేయడం కూడా జరిగింది. పై క్వశ్చన్లో మీకు ఏ క్వశ్చన్ నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే #sriharshaacademy ఆ క్వశ్చన్ రాసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.